పర్వతం కింద పల్లె ఉన్నదని ఆవక బ్రహ్మరాంబ కూడా మళ్ళతోనే చెప్తా విన్నదమ్మా వేడిపోతున్నావు భగవంతుడే మళ్ళకు దూపలు అయితే నీళ్ళు తీసుకురానికి వచ్చిన నీళ్ళు దొరుకుతలేవయ్యా ఏనన్నా నీళ్ళ జాడ ఉన్నదా ఇప్పుడు మళ్ళాకు కూడా పూజలు కట్టాలి నేను తీసుకొని రమ్మన్నప్పుడు దుడ్డల మళ్ళీ అని అడిగితే దుడ్డల వల్ల ఏమని చెప్తా ఉన్నాడమ్మా దేవి నీ దుడ్డల మళ్ళా ఇప్పుడు మళ్ళా పూజలు కడతా అంటున్నావు నీళ్ళు ఉండబోతా అంటున్నావు అక్కడ చేసే పూజలు ఇక్కడనే చేయి అట్లా నేను చేద్దామా నేను నీళ్ళు తాడ చెప్తే నేను పోయి తెస్తా తెచ్చి నా ఇప్పునికి రాస్తా అనే వరకల్లా దుడ్డల మల్లయ్యా ఆ మాట చెప్పినప్పుడు అమ్మగూడంగా నిజంగానే నా మొగోడు గూడంగా సూర్యునికి వందం లేదు చూస్తే ఓంకారం వస్తుంది ఆ భగవంతుడు మల్లన్న గూడంగా పూజల దుడ్డల మళ్ళా గడత ఉన్నదమ్మా కూడా నాడు నేను మంచి లేకుండా నన్ను చూసుకున్నాను విడిచిపెట్టి ఇంకోటి చూసేటట్టున్నది ఎవరు మంచిగుంటే వాళ్ళని కూడా పోయేటట్టుంది బ్రహ్మరామ్మ కూడా బ్రహ్మరామ్మకి నీళ్ళు చెప్పి నీళ్ళు తీసుకొని కూడా ఒక బ్రహ్మరామ్మ ఎట్లా పోతా ఉన్నదమ్మా రామ 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 శ్రీరాంత ఖరాబ్ చేసినావు నువ్వు బాడకాకు మా అమ్మ 12,000 పతాపనం శ్రీర మా ఇగో బాడకాకు ఇస్తానా రాను ఇడుపున పెట్టి బియ్యం పోయా ఈ నేలు కొంత పోయా 12 నాడు పెంట కుప్పలా ఇక బాగా అరే పూర బాడతో నీ ఆరు ముండమయ్యా మా అమ్మలు తెచ్చిన మా మేనమామలు తెచ్చిరు 12,000 పతానం చీర ఈ షీకి షీకి అని అనమాటది అరే ఓ పిల్ల వాడకా ఓ పిల్ల 7 దినం అవుతుంది 7 దినం నుంచి సరిగ్గా లీవ్ తాగలేదు కూడా కుక్కలితే నీ మీద ఆవక రక్తం పట్టదు బ్రహ్మరామ ఔషధానికి సిరుబోరు చేసుడు ఎక్కువ తెలుసు ఈ బజరాని భక్తి నేను చూడాలి దీన్ని కూడా చల్లకుండా కనుక అయ్యం పెట్టాలని కూడా దీని దగ్గర సంతిని రావాలి చల్లకుండా కనుక అయ్యం పెట్టాలని కూడా భగవంతుడు మల్లయ్య అనుకుంటా ఎన్నడూ భగవంతుడు మల్లయ్య పర్వతం కూడా మరి దిగిండు కూడా
సంతిని కావాలని తండ్రి రారాజు మల్లన్న ఎట్లా పోతా వెళ్ళాడమ్మా దేవుడు